పిల్లలు, గత భాగంలో రాముడు రాక్షసులను ఓడించి యజ్ఞాన్ని రక్షించిన సంగతిని విన్నాం కదా. ఇక తర్వాత రాముడి జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. అవును అమ్మమ్మ. తర్వాత ఏమైంది? యజ్ఞం విజయవంతంగా పూర్తయ్యాక విశ్వామిత్ర మహర్షి రాముడు లక్ష్మణులను వెంటబెట్టుకుని ఒక ప్రత్యేకమైన యాత్రకు బయలుదేరారు. ఆ యాత్ర గమ్యం మిథిలా రాజ్యం. అక్కడే మహానుభావుడు జనక మహారాజు పాలిస్తున్నాడు. అమ్మమ్మ, ఎందుకు మిథిలా రాజ్యానికి వెళ్లారు? జనక మహారాజు అక్కడ ఒక గొప్ప యజ్ఞం చేస్తున్నారు. అదే సమయంలో ఆయన దగ్గర ఉన్న దివ్యమైన శివధనస్సును చూడడానికి మహర్షి రాముణ్ణి తీసుకెళ్లాడు. అంతేకాక అక్కడ రాముని భవిష్యత్తులో జరగబోయే అద్భుత సంఘటనకు వేదిక సిద్ధమైంది. ఏ సంఘటన అమ్మమ్మ? అది తర్వాతి భాగంలో తెలుస్తుంది. కాని ముందు రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్ర మహర్షితో కలిసి మిథిలా రాజ్యానికి ఎలా చేరుకున్నారో వినుదాం. అమ్మమ్మ, అక్కడికి వెళ్లే మార్గం ఎలా ఉంది? ఆ మార్గం అడవులు, నదులు, పర్వతాలతో నిండింది. కాని విశ్వామిత్ర మహర్షి వారిద్దరికి శాస్త్రాలు, ఆధ్యాత్మిక రహస్యాలు బోధిస్తూ ముందుకు నడిపించారు. చివరికి వారు మిథిలా రాజ్యానికి చేరుకున్నారు. జనక మహారాజు రాముణ్ణి చూసి ఎలా స్పందించారు అమ్మమ్మ? జనక మహారాజు వారిని గౌరవంగా ఆహ్వానించాడు. రాముడు, లక్ష్మణులలో కనిపించిన వినయం, కాంతి, శౌర్యం చూసి ఆయన హృదయం ఆనందంతో నిండిపోయింది. ఇలా రాముడు, లక్ష్మణుడు మిథిలా రాజ్యానికి చేరుకుని రామాయణంలో మరో అద్భుతమైన అధ్యాయం ఆరంభమైంది. ఇక తర్వాతి భాగంలో ఆ దివ్య శివధనస్సు రహస్యం, సీతాదేవి కథ గురించి తెలుసుకుందాం.